పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గోరింటాకు చేతిలోకి పెట్టుకోవడం మనందరికీ చాలా చాలా ఇష్టం. రాబోయేది ఆషాఢ శ్రావణ మాసాల్లో అయితే ఆడపిల్లలు ప్రతి ఇంట్లో కంపల్సరీ గోరింటాకు పెట్టుకుంటారు. అయితే ఆ గోరింటాకు చెట్టు ఇంట్లో ఉంటే మంచిది కాదంట. ఎందుకు? ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ అండ్ లైఫ్ కోచ్ శ్రీ పద్మ గారు. హలో పద్మ గారు. హలో కీర్తి, ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్. విన్నారా ఈ సోద్యం? నాకైతే నిజంగానే సోద్యం. గోరింటాకు పెట్టుకోవడం అంటే మహా ఇష్టం నాకు. అది వెళ్ళిపోతుంటే అసలు ఎంత బాధగా ఉంటుందో. అండ్ మోర్ ఓవర్ స్కిన్ డిసీజెస్ వచ్చినట్టు అనిపిస్తుంది వెళ్ళిపోయే ముందు. కానీ అలాంటి గోరింటాకు చెట్టు ఇంట్లో ఉండకూడదట, అరిష్టమట. ఎందుకు? అరిష్టము అని మనము అంత పెద్ద పదం వాడకపోయినా అది వాస్తవమే. ఎందుకంటే గోరింటాకు అనేటువంటిది చాలా శుభప్రదము. అన్ని కులమత భేదాలు లేకుండా ఈ రోజుల్లో అందరూ పెట్టుకుంటున్నారు. అది చాలా శుభప్రదంగా అందరూ భావిస్తున్నారు. రెండోది, ఆడపిల్లలకి గోరింటాకు అనేటువంటిది చాలా ఇష్టం. అసలు గోరింటాకు ఇష్టపడిన ఆడపిల్లలు అంటూ ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంటారు. ఇంత మోడర్న్ ప్రపంచంలో ఎంత ఎర్రగా పండితే అంత ఎర్రటి మంచి మొగుడు వస్తాడు అనేటువంటిది కూడా ఉంది. గోరింటాకు మీద ఎన్నో రకాల కథనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చెట్టు మరి ఇంట్లో, అంటే ఆ గోరింటాకు ఇచ్చేటువంటి చెట్టు ఇంట్లో ఉండకూడదు అనేటువంటిది నిజమే. అది ఓకే. ఎందుకు అనంటే గోరింటాకు పౌడర్ గానో లేదంటే దాన్ని నూరో మన చేతికి పెట్టుకున్నప్పుడు మనకి ఒక విధంగా చెప్పాలంటే మన మీదకి వచ్చేటువంటి లేదా మనకి తగిలేటువంటి నెగిటివ్ ఎనర్జీని అది బౌన్స్ చేస్తుంది, బయటకి వదిలేస్తుంది, రిపల్ చేస్తుంది. మెయిన్గా గోరింటాకు పెట్టుకోవటానికి కారణాలు ఏంటి అని అడిగితే, కొంతమంది ఒంట్లో వేడి లాగేస్తుందని, ఇప్పుడు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని అంటారు. ఒంట్లో వేడి ఉంటే ఎర్రగానే పండగ ఏం చేస్తుంది మరి? కాకపోతే అది సైంటిఫికల్ రీజన్. సరే, పెద్దవాళ్ళు దాన్ని ఒక మంచి చాలా చక్కటి మాటతో, అంటే నీకు గోరింటాకు పెట్టుకోమ్మా నీకు మంచి మొగుడు వస్తారని చాలా మంచి మాటతో దాన్ని అన్వయించారు. బాగుంది, వినటానికి అంతా బాగానే ఉంది. యాక్చువల్గా రీజన్ ఏంటి అని అంటే, ఓకే ఒంట్లో వేడి లాగేస్తుంది, కానీ ఎప్పుడు గోరింటాకు కనుక పెట్టుకున్నప్పుడు, ముఖ్యంగా శుభకార్యాలప్పుడు అందరి దృష్టి మన మీదే ఉంటుంది. అందరూ రకరకాల మంది మన చుట్టూరా ఉంటారు. సో రకరకాల సిచ్యువేషన్స్ నుంచి మనము వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే గోరింటాకు పెడతామో ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ పవర్ కానీ అది తిప్పికొట్టేస్తుంది అన్నమాట, మన దగ్గరికి రానివ్వదు. ఓకే. సో అందుకు గోరింటాకు మెయిన్గా పెట్టండి అని అంటారు. అయితే ఈ చెట్టు ఏదైతే, అంటే ఈ ఆకులు ఇచ్చేటువంటి చెట్టు మన ప్రాంగణంలో, మన గార్డెన్లో ఎప్పుడైతే ఉంటుందో అదేం చేస్తుంది, ఆ చెట్టు ఈవిల్ స్పిరిట్స్ని దగ్గరికి తీసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీస్ని దగ్గరికి తీసుకుంటుంది. ఓకే. ఇప్పుడు చింత చెట్టు ఇంట్లో పెట్టకండి అంటారు. అవును. ఎందుకు? దాంట్లో నెగిటివ్ ఎనర్జీ, మనకి నెగిటివ్ ఎనర్జీ చెట్లు అనగానే దయ్యాలు భూతాలు గుర్తుకొచ్చేస్తాయి, అంతే కదా. కాకపోతే అపార్ట్ ఫ్రమ్ దాట్ నెగిటివిటీని లాక్కునేటువంటి శక్తి వాటిల్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము ఉప్పు తీస్తాము అని అంటే, లేదంటే ఈ మధ్య కాలంలో చాలా చోట్ల చూస్తున్నాం కళ్ళుప్పు, రాక్ సాల్ట్ ని మీరు ఎంట్రన్స్ లో పెట్టండి అని అంటున్నారు. ఎందుకు? ఉప్పు నెగిటివిటీని అబ్జర్వ్ చేసుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. సో ఈ ఆకులు కూడా నెగిటివిటీని, చెట్టుకు ఉన్నప్పుడు నెగిటివిటీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అదే చేతికి వచ్చినప్పుడు బయటికి బౌన్స్ ఇస్తుంది అనమాట. సో ఈ గోరింటాకు చెట్టు ఎప్పుడైతే అక్కడ ఉంటుంది, ఇప్పుడు కళ్ళుప్పుని తీసేసి మీరు ఎక్కడైనా ఫ్లష్ చేసేసారు, అయిపోయింది. ఓకే. కానీ ఇప్పుడు మీరు చెట్టును ఏం చేస్తారు? ఓకే, చెట్టునైతే మీరు రూట్ నుంచి తీసారంటే అయిపోయింది దాని పని. కాబట్టి ఇక్కడ ఎందుకు పెట్టుకోవద్దు? తులసి చెట్టుకి పెట్టుకోవాలి కదా. దీనికి ఏంటి? దానికి ఆపాదిస్తున్నారే తప్ప దానికి ఏం పెద్ద సంబంధం ఏం లేదు. తులసి చెట్టు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్, ఇది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్. తులసి చెట్టు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో ఒక పాజిటివిటీని ఇస్తుంది. ఇది నెగిటివిటీని గ్రాస్ప్ చేసుకుని దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి బయటకు వదులుతుంది. సో అది ఏమవుతుంది, మనకి దానివల్ల నెగిటివిటీ ఎన్విరాన్మెంట్ లో ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో కేవలం ఇదే కాకుండా ఇప్పుడు మనం ఇంట్లో ఎంత వాస్తుపరంగా ఇన్ని బ్యాలెన్స్ చేసుకుని మన కట్టడాన్ని కూడా దానికి అనుకూలంగా చేసుకుని అంతా చేసుకున్నప్పుడు కూడా అదేమవుతుంది, మన ప్రాంగణంలోనే ఉంది. ఆ ఎనర్జీ అనేటువంటిది ఇంటికి బయటికి ఫ్లో అవ్వటము, అప్ అండ్ డౌన్ అవ్వటము అనేటువంటిది కామన్గా జరుగుతూనే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, నెగిటివిటీ ఇంట్లో ఎక్కువగా అలుముకుంటూ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? జనరల్గా ఏంటి అని అంటే మైండ్ ప్రశాంతంగా ఉండదు. ఓకే. అలజడిగా ఉంటుంది.
రెండోది ఏంటి, ఎప్పుడు కాన్స్టెంట్గా ఒక పని మీద ఉండం మనం, ఎప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఒక లెథార్జిక్ బిహేవియర్ ఎక్కువైపోతుంది. పని చెయ్యాలి అన్నా మనము అబ్బా ఇప్పుడు చెయ్యాలా తర్వాత చేద్దాంలే, బద్ధకం లాగా పెరిగిపోతుంది. దిష్టి తగిలిన అంతే కదా, దిష్టి తగిలిన వ్యక్తి కూడా అలాగే బిహేవ్ చేస్తారు. వాళ్ళకి ఒక ఏంటంటే ఎప్పుడు లేచాము, ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడు లేస్తానులే, ఎప్పుడో చేద్దాంలే, ఈ యాటిట్యూడ్ ఎక్కువైపోతుంది. కొంతమందికి విపరీతమైన ఆవులింతలు వస్తూ ఉంటాయి. అసలు ఏ రీజన్, బయట తినేది లేదు పెట్టేది లేదు, అయినా మాకు స్టమక్ ఇష్యూస్, బ్లోటింగ్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అంటే ఇవన్నీ కూడా రీజన్స్. అలాంటి రీజన్సే దాదాపుగా మనకి ఇంట్లో చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే తెలియకుండానే వితౌట్ ఎనీ రీజన్ హై టెంపర్మెంట్కి వచ్చేస్తుంటాం. చిన్న చిన్న వాటికి గొడవలు, చికాకు, ఇంకా చెప్పాలంటే చికాకు అనేటువంటిది ఎక్కువైపోతుంటుంది. సో ఎనర్జీ లెవెల్స్ని దీనికి ఇంటరాక్ట్ చేయగలిగేటువంటి గుణం చాలా ఎక్కువ ఉంటుంది. సో మరి ఇది ఇప్పుడు విన్న వాళ్ళంతా తీసి పడేగానే మాకు మామూలు అయిపోతుందా, అయితే మా ఇంట్లో ఎందుకే డిస్టర్బెన్సెస్ వస్తున్నాయా, ఓకే మేము ఇప్పుడు తీసేసి బొక్కను బయట పడేస్తాము అంటే ఆ డిఫరెన్స్ తెలిసిపోతుందా? ఏది కూడా నిమిషాల్లో జరిగిపోదు. పాడవటం అనేటువంటిది ఒక రోజు 2 రోజుల్లో అయిపోతుంది. కానీ చేంజ్ అనేటువంటిది లాంగ్ రన్లో జరుగుతుంది. ఆఖరికి వచ్చి పత్తి చెట్లు బాగున్నాయి, అందంగా ఉంటాయని కొంతమంది అయితే ఎక్కడో ఒకటి దేవుడికి పత్తి దొరుకుతుంది కదా, న్యాచురల్గా ఉంటుంది కదా అని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. పత్తి కూడా పెంచుకోకూడదు. ఏవి ఎక్కడ పెరగాలో అక్కడ పెరగాలి. గోరింటాకైనా పంటలాగా దాన్ని పండించుకుని, లేదంటే పత్తిని పంటలాగా పండించుకుంటే పర్వాలేదు, కానీ అదే ఇంట్లో పెట్టుకోకూడదు. ఈ పెట్టుకోవటం వల్ల కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. అవి ఎంతవరకు వెళ్తాయి అనేటువంటిది ఇంట్లో ఉండేటువంటి ఇతర సిచ్యువేషన్స్ బట్టి, అంటే వాస్తు పరంగా ఎలాంటి అబ్నార్మాలిటీస్ కానీ అప్ అండ్ డౌన్స్ కానీ ఉంటాయి, దాని మీద కూడా ఆధారపడుతుంది. ఇప్పుడు ఫామ్ హౌసెస్, పొలాలు, గెస్ట్ హౌసెస్ ఉంటాయి కదా, అక్కడ ఈవెన్ ఫామ్ హౌసెస్ అంటే మీరు వెళ్ళి ఉంటారు అనుకునే వాటి నుంచి అవాయిడ్ చేయగలిగితే మంచిది. గార్డెన్ లో కూడా ఉండదు అంటున్నారు. ఎక్కడ ఉండకూడదు. అది మనం వెళ్ళి అక్కడ ఉంటాము అనుకునే ఏరియాస్లో ఉండనీకండి. ఇప్పుడు మీరు ఒక పంటగా మాట్లాడుకున్నప్పుడు అది కమర్షియల్గా మీరు దాన్ని తీస్తున్నారు, లేదంటే పంటగా వేరు, ఎప్పుడు అది దోషం కాదు. ఒక వృత్తిపరంగా మనం చేసేది ఎప్పుడు దోషపూరితంగా ఉండదు. కొన్ని ఏంటంటే అందరికీ సెట్ కావు. కొన్ని కామన్గా ఇప్పుడు ఒక వృత్తిలో ఉన్న వాళ్ళకి అది మంచా చెడా, పని చేయొచ్చా చేయకూడదు అంటే ఆ వృత్తిని వాళ్ళు తీసుకునే వాళ్ళకి అది పర్వాలేదు, అది కరెక్టే, అది అందరికీ కాదు. అలాగే మొక్కలు కూడా అంతే. ఆ మొక్క మనం ఇక్కడ పెట్టుకోవద్దు అన్నాము అని అంటే మరి పంటల్లో పెరిగేది మంచిది కాదా అని మూర్ఖంగా వాదించే వాళ్ళు కూడా ఉంటారు. పంట వేరు, ఇల్లు వేరు, మనం ఉండేటువంటి పరిసరాలు వేరు, చాలా వ్యత్యాసం ఉంటుంది దీనికి దానికి. అలాగే ఎప్పుడు మనము ఒక విషయాన్ని మనం తీసుకునేటప్పుడు అది నాకు ఎంత చెడు చేస్తుంది, ఈ మొక్క నేను పెట్టుకుంటున్నాను, లేదంటే ఇంట్లో ఒక ఐటమ్ని నేను తెచ్చి పెట్టుకున్నాను, దీనివల్ల వైబ్రేషన్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కొంచెం ఆచితూచి మనం అడుగు వేయటం అనేటువంటిది చాలా మంచిది. అయితే పద్మ గారు, ఆ ఇంటి పరిసరాల్లో ఉన్న వ్యక్తులకి అది ఆపాదిస్తుందా ఆ నెగిటివ్ పవర్ అనేది, లేదా ఆ ఇంటి ఓనర్కి ఆపాదిస్తుంది? ఇప్పుడు వాస్తవంగా చూసినట్లయితే అంత పరిసరాలు అని చెప్పుకోదగినంత పెద్ద పెద్ద ఏరియాస్ ఎక్కడ ఉండట్లా. ఉన్నదే ఒక 4 ఎంత పెద్ద ఇళ్ళైనా 400 నుంచి 1000 గజాల స్థలం ఉంటుంది. సో దానికి మళ్ళీ ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది, కాబట్టి అది అంతవరకే కన్ఫైన్ అయి ఉంటుంది. పక్క వాళ్ళు దాని వల్ల ఎఫెక్ట్ అవటం అనేటువంటిది చాలా రేర్. ఆ ఇంటి ఓనర్ కుంటుందా, ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఎఫెక్ట్ వస్తుంది. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది, ఓనర్కి సంబంధం లేదు. అక్కడ మీరు లేరు అంటే అది మీరు ఓనరా టెనెంటాతో సంబంధం లేదు. ఆ నెగిటివ్ ఎనర్జీకి మీరు ఎక్స్పోజ్ అయ్యారు అంటే ఆ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఎఫెక్ట్ అనేటువంటిది వస్తుంది. అలాగే పత్తి పంటలు ఇవన్నీ వేసిన స్థలాల్లో ఇల్లు కట్టకండి అంటారు. ఎందుకంటారు? నేను ఇందాక అదే చెప్పాను, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, పంటని పండగా తీసుకోవాలి, ఇల్లుని ఇల్లుగా పరిగణించాలి. రైట్. సో టు వైండ్ అప్ ద హోల్ టాపిక్ ఏం చెప్తారు? ఇది చాలా చిన్న విషయం. అంటే ఇప్పుడు మొక్క పెట్టుకోవటం వల్ల మనకి నెగిటివ్ వైబ్రేషన్ ఎందుకు వస్తుంది అని మూర్ఖంగా వాదించే వాళ్ళు ఉన్నారు. మొక్క పెట్టుకోవటం వల్ల నెగిటివ్ వైబ్రేషన్ రాదు. ఎంత మెడిసినల్ ప్లాంట్ అయినా దాని నుంచి ఒక నెగిటివిటీ, ఒక పాజిటివిటీ అనేటువంటిది ఉంటుంది. కొన్ని ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఉంటాయి, ఎక్కువగా మనకి ఆక్సిజన్ అనేటువంటిది వస్తుంది.
లైక్ పీస్ లిల్లీ ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని అనడానికి రీజన్స్ అదే. Hmm. కొన్నిటి నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎక్కువ వస్తుంది. అది నేను మీకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. అలాగే ఏంటంటే ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్క మెడిసినల్ వైజ్గా సైంటిఫికల్గా కొన్ని పాయిజనస్ ప్లాంట్స్ ఉంటాయి, అవి మనం పెట్టుకోకూడదు అంటాం. అంటే మరి మొక్కే కదా ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందని మృగంగా వాదిస్తే దాంట్లో నుంచి వచ్చే అది నెగిటివిటీ. పాయిజన్ అనేది నెగిటివిటీ. సో ఈ నెగిటివిటీ అంటే ఏదో దయ్యమో భూతమో ఏదో సూపర్ న్యాచురల్ పవర్ అని అనుకోకర్లేదు. సైంటిఫికల్గా ఒక మెడిసిన్ పరంగా అది మంచిదా కాదా అనేటువంటిది కూడా మనకి ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. కరెక్ట్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.